చెప్పండి అన్న, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. పరిపాలన విషయంలో ఎలా ఉందంట? నెంబర్ 1 అన్న. అభివృద్ధి విషయం అన్నీ ఏ టు జెడ్, రోడ్లు, ఫెసిలిటీసు ఆయన చెప్పినవన్నీ నెరవేరుస్తున్నాడు. నిన్న కూడా అమ్మఒడి అందరికి పడింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది, వండర్ఫుల్, సూపర్. నెరవేరుస్తున్నారు. టైము ఒక్కొక్కదానికి అన్నీ ఒకేసారి జరిగిపోవు. గతంలో ఒక్కరికి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఎంతమందికి ఉంటే అంతమందికి డబ్బులు ఇచ్చారు. మీకు అందే. ఏంటి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు కానీ, నిత్యావసరాల సరుకుల ధరలు కానీ, కాయగూరలు, విద్యుత్ ఛార్జీ అంటే మనం కాల్చుకునే దాన్ని బట్టి పడిద్ది, కానీ అది పెద్ద ఇది కాదు. పెరిగిందంటారా? ఛార్జీలు ఏమైనా పెరిగాయా? ఏం పెరగల. కాయగూర ధరలు పెరిగాయా? లేదు. ధరలు ఏమైనా పెరిగాయా? లేదు. అంతకుముందు ఉన్నదే, లాస్ట్ 5 yearsలో ఉన్నదే అలాగే ఉంది. మరి నవరత్నాలు వర్సెస్ సూపర్ 6 ఏది బాగా ఇచ్చారనుకుంటారు? ఆయన చెప్పేవి ఒక్కోటి ఆయన చేసుకుంటా వస్తున్నారు. సరే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే అంత సాడ్. సరే, ఏం చెప్తారు? అమరావతి వర్సెస్ మావికన్ మీరు? అమరావతి. ఎందుకని అమరావతి? అది మామూలు ప్లేస్ కాదండి. అది మామూలు ప్లేస్ కాదు, దాని ఒక ఇంటర్నేషనల్ ప్లేస్. అది మరి ఈసారి జగన్ 2.0 మావికన్ అనే అంశంతో ఎన్నికల్లోకి వస్తారంట. ఓ అంటే ఓనే, మేమేం చెప్తాం. సరే, మరి ఈ ప్రభుత్వం వచ్చి నిజ కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతుంది. రాష్ట్రంలో ఇష్టానుసారం పరిపాలన చేస్తున్నారు, అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు. ఒకళ్ళని బూతులు తిట్టరు, ఒకళ్ళని రోతలు తిట్టరు, ఎవరిని నేను తిట్టట్లా. ఇవన్నీ జరుగుతుందని జగన్ గారు అంటున్నారు. క్యామ్లు ఎక్కువైపోయి రైతులకు ఇంకా ముఖ్యంగా. ఇప్పుడు పాలిటిక్స్ అన్నప్పుడు ఎవరికి వచ్చింది వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ. ఓకే, సరే. ఏంటి మరి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా చంద్రబాబు గారు వస్తారు. సీఎం ఎవరు? చంద్రబాబు గారు. ఓకే, సరే. ఏం చెప్తారు ఓవరాల్గా ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలి? అది చక్కగా చేస్తున్నారు, అంతా బాగుంది, ప్రశాంతంగా ఉంది.